ఐపీఎస్లో ఉన్న వారికి సర్వీస్ రూల్స్ తెలియదా? ఆయన ఏదో అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ చెప్పారు. ఆయన కూడా నేను ఏదో ఛానల్లో సునీల్ కుమార్ గారు అంబేద్కర్ చెప్పమన్నదే చెప్పానని చెప్పి అంబేద్కర్ గారు ఇంకోటి ఏదో మాట్లాడినట్టుగా ఆయన ఏదో మాట్లాడారు. సరే, ఆ విషయాల జోలికి నేను వెళ్ళదలుచుకోలేప్పుడు ఇది కేవలం మాజీ మేజిస్ట్రేట్ గారికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి, ఎందుకంటే మరి వారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. శ్రవణ్ కుమార్ గారికి ఆయన తలుచుకుంటే అసలు మీరు బయటికి రాగలరా అని కూడా అన్నారు. సో అంచేత ఆయన తలుచుకోకముందే సరే కొన్ని నిజాలు చెప్దామనే ఉద్దేశమే ఇది. ముఖ్యంగా ఆయన చెప్పిన వాళ్ళ ఒక ప్రధాన అభియోగం ఏమిటంటే, మీకు ఎంత తెలుసు కదా, ఎంత లీగల్ నాలెడ్జ్ ఉంది కదా, 10th షెడ్యూల్ గురించి చదువుకోలేదా రాజ్యాంగంలో? మరి 10th షెడ్యూల్లో పాయింట్ నెంబర్ 5లో ఏముందో చూడలేదా? ఆ మాత్రం అర్థం కాదా? యూ మస్ట్ రిజైన్ ఫ్రమ్ యువర్ మెంబర్షిప్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ. రాజీనామా చెయ్యాలి. అంత స్పష్టంగా ఉంటే మీకు అర్థం కాలేదా? ఎందుకని రాజీనామా చేయలేదు? సో ఇప్పటికైనా చేయకపోతే నేను ఈరోజు సాయంత్రం 5 గంటలకే ఏదో టైం కూడా చెప్పినట్టు గుర్తు, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారికి ఒక లేఖ రాస్తారట. అలాగే గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక లేఖ రాస్తారట. వెంటనే తీసేయండి, రాజీనామా చేయకపోతే మీరు ఓటింగ్ పెట్టైనా సరే తీసేయమని చెప్తాను. ఊరుకునేదే లేదు, తగ్గేదేలే అన్న స్టైల్లో మరి ఆయన నిప్పులు చెరిగారు నా మీద. మరి ఓకే, అందరూ మన జడ్జి అని పిలుచుకుంటాం, బట్ ఈ వాస్ ఎ మ్యాజిస్ట్రేట్, ఫైన్. మ్యాజిస్ట్రేట్ 10 ఏళ్ళ తర్వాత జడ్జి అవుతారనుకోండి, అందులో పెద్ద డిఫరెన్స్ ఉందని కాదు. కానీ బట్ ఆయన ఒక మ్యాజిస్ట్రేట్గా కూడా డెఫినెట్గా నాలెడ్జ్ ఉంటుంది. మరి ఆ 10th షెడ్యూల్ గురించి తెలుసా అని నన్ను అడిగారు. ప్రజలతో నేను పంచుకోవాలనుకునేది ఏంటంటే, చాలామంది విద్యార్థులు ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి మీరు గూగుల్ సెర్చ్ చేయండి, 10th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అది 1985 52వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి కింద ఉండగా యాంటీ డిఫెక్షన్ చట్టం అనేదాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి దానికోసం పొందుపరిచిన షెడ్యూల్ అది 10th షెడ్యూల్. ఆ 10th షెడ్యూల్లో సరే ఫస్ట్ డెఫినేషన్స్ అయిన తర్వాత సెకండ్ పాయింట్ డిస్క్వాలిఫికేషన్ ఆన్ గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్. ఇది నేను రాజ్యాంగం ప్రింట్ తీసి అందులో ఉన్నదే చదువుతున్నా శ్రవణ్ కుమార్ గారు. ఒకవేళ మీరు చూస్తూ ఉండుంటే అదే చదువుతున్నా. అదేమిటంటే, సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ paragraph 4 and 5, a member of a house belonging to any political party shall be disqualified for being a member of the house if he has voluntarily given up his membership of such political party. అంటే ఎవరైనా ఒక పార్టీ తరపున ఎన్నికైన వ్యక్తి ఆ పార్టీకి రాజీనామా చేస్తే అతని సభ్యత్వం పోతుంది అనేది పాయింట్ నెంబర్ 2. మరి పాయింట్ నెంబర్ 5లో ఏం చెప్పాడు అంటే, అది ఎగ్జంప్షన్ అని చెప్తూ notwithstanding anything contained in this schedule, a person who has been elected to the office of the Speaker or the Deputy Speaker of the House of the People or the Deputy Chairman of the Council of States, Deputy Chairman of a state shall not be disqualified under this schedule if he, by any reason of his election to such office, voluntarily gives up the membership of the political party to which he belonged immediately before such election and does not
so long as he continues to hold such office thereafter, rejoin the political party or become a member of another political party. ఇదేమిటంటే శ్యామ్ కుమార్ గారు అందులో స్పష్టంగా ఒకవేళ నీవు రాజీనామా చేయాలి అనుకుని రాజీనామా చేస్తే పాయింట్ నెంబర్ 2లో ఉన్న డిఫెక్షన్ నీకు అప్లై కాదు అని చెప్పారు.